హాయ్ ఎవ్రీవన్. సో ఇన్స్టాగ్రామ్ లేకపోతే ప్రజెంట్ ఎవరైతే ఎస్ఎంఈ టైప్ 1 టైప్ 2 డిసీజెస్తో బాధపడుతున్నారో పిల్లల పరిస్థితి ఏంటి, సో వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళ బాధలు మనకి ఎలా తెలిసేవి, పబ్లిక్ ఎలా హెల్ప్ చేసేది, అసలు పిల్లలు ఈ డిసీజ్ నుంచి ఎలా బయటపడేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి అది వైరల్ అవుతుంది, ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు చెయ్యి కలిపి. సో ఇక్కడి వరకు ఓకే, పిల్లల్ని అయితే కాపాడుతున్నాం. సో ఒకసారి ఇన్స్టాగ్రామ్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇన్స్టాగ్రామ్ కాపాడుతుందా? సో లాస్ట్ ఒకసారి 2020కి వెళ్ళి ఆలోచిద్దాం. 2020లో 2020కి ముందు ఆలోచిద్దాం. 20 నుంచి అయితే కంటెంట్ క్రియేటర్స్ చాలా పెరిగారు, యూట్యూబ్కి సంబంధించి లేకపోతే ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఫోన్లు ఎక్కువ అయ్యాయి. సో అక్కడి నుంచి ఎక్కువ పెరిగారు. సో అంతకుముందు చూసుకున్నట్టయితే ఎవరైతే అప్పుడు ఎస్ఎంఈ డిసీజెస్ లేవా, అప్పుడు పేరెంట్స్ ఎవరిని రీచ్ అయ్యేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. సో వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకునే వాళ్ళు, ఆ ట్రీట్మెంట్ ఎలా అందేది, అన్ని కోట్ల ఇంజెక్షన్ ఎలా ట్రీట్మెంట్ వాళ్ళకి అందేది. ఎస్ఎంఈ డిసీజ్ ఖచ్చితంగా అప్పుడు కూడా ఉంటుంది, ఎందుకు ఉండకుండా ఉంటుంది. సో అప్పుడు ఏమన్నా గవర్నమెంట్ హెల్ప్ చేసిందా? ఇప్పుడే గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు, ఇంకప్పుడేం హెల్ప్ చేస్తుంటుంది ఒకసారి ఆలోచించండి. సో మనం అప్పుడు అసలు ఎవరితో రీచ్ అవ్వాలో కూడా తెలిసి ఉంటుంది ఆ పేరెంట్స్కి అయితే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒకసారి థింక్ చేయండి. ఎవరితో బాధ చెప్పుకోవాలో కూడా తెలిసిండదు, వాళ్ళ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో కూడా వాళ్ళకి ఐడియా తోచిండదు. ఏం చేసి ఉంటారో ఏమో, ఆ పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏమో కూడా తెలియదు, రైట్? వాళ్ళు ఏమన్నా పక్కన లేకపోతే పక్కింటిలో పోయి అడిగేసేదానికి అంత డబ్బులు అని చెప్పే పప్ప అది ఉప్ప. 9 కోట్లు 16 కోట్లు 26 కోట్లు ఒక ఇంజెక్షన్కి. ఎవరిని అడగాలి, ఎవరితో హెల్ప్ అడగాలి? లేకపోతే మనం ఏమన్నా కోటీశ్వరులమా, పోయేసి 16 కోట్లు 9 కోట్లు కట్టేసి ఇంజెక్షన్ వేసుకొని ఆరాంగా వచ్చి పడుకునేదానికి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 1,00,000 అంటేనే మనకి చాలా ఎక్కువ. సో ఈ బాధలన్నీ అప్పట్లో వాళ్ళు ఎలా భరించారో, ఆ బాధను ఎవరితో షేర్ చేసుకున్నారో, ఎలా తీరాయో కూడా మనకు తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది కేవలం ఇన్స్టాగ్రామ్ వల్లనే. సో లాస్ట్ టైం ఎవరినైతే మనం కాపాడామో పునర్వికని, సో పునర్విక అందరూ చేయి కలిపారు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దిగొచ్చారు, గవర్నమెంట్ కూడా ఒక చేసింది. సో తనైతే మనం అందరం కలిసి కాపాడుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకొంతమంది పిల్లలు అయితే వచ్చారు. ఏంటంటే సో మనం రీసెంట్గా చూసినట్టయితే విజయనగరంలో బాబుని చూసాము, లిటిల్ కృష్ణ. సో తర్వాత ప్రొద్దుటూరులో కూడా కొన్ని పేర్లు ఉన్నాయి నా దగ్గర. వర్షిత్ అని తను కూడా ఎస్ఎంఏతో బాధపడుతున్నాడు ప్రొద్దుటూరు నుంచి. అనంతపూర్ నుంచి శ్యామ్ నందన్ ఎస్ఎంఏ టైప్ 1తో బాధపడుతున్నాడు. తర్వాత అశ్వర్త్ అంట, సో తను వచ్చి డిఎండి 26 crores కావాలంట ఒక ఇంజెక్షన్కి. లేపాక్షి నుంచి కేయాన్షిని ఎస్ఎంఏ టైప్ 2తో బాధపడుతున్నాడు. సో పేరెంట్స్ పరిస్థితి వీడియోస్లో చూస్తుంటే నా బిడ్డ నా కళ్ళ ముందు కరిగిపోతున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు శైలజ. నా బిడ్డ కేయాన్ షార్జీకి పుట్టినప్పుడు నేను ఎంతో మురిసిపోయాను. కానీ ఎస్ఎంఏ టైప్ 2 అనే వ్యాధి వాడి చిరునవ్వును దూరం చేస్తుంది. వాడి చిరునవ్వు తిరిగి తీసుకుని రావడానికి మాకున్న సమయం 5 నెలలు మాత్రమే. రోజులు గడుస్తున్న కొద్దీ నాలో భయం పెరుగుతుంది. నా బిడ్డకు ఆయుష్నిచ్చే శక్తి మీ చేతుల్లోనే ఉంది. దయచేసి ఈ వీడియో చూసి వదిలేయకండి. మీరు చేసే ప్రతి సహాయం మరియు మీరు చేసే షేర్ నా బిడ్డకు కొత్త శ్వాసను ఇస్తుంది. నా బిడ్డ నా కళ్ళ ముందు కరిగిపోతున్నారు. ఈ మదర్స్ డే రోజున ప్రతి తల్లిని చేతులు జోడించి వేడుకుంటున్నా, నా బిడ్డకి పునర్జన్మను ప్రసాదించండి. కొంచెమన్నా ధైర్యం ఉంటుంది, ఎందుకంటే ఎవరితో బాధ షేర్ చేసుకుంటున్నాం, పబ్లిక్ చూస్తున్నారు అనే ధైర్యం అయితే ఉంటుంది. కానీ సో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించేదాకా వాళ్ళకు మనస్ఫూర్తిగా అయితే ఉండదు. సో అది పక్కా అందుతుందా అంటే క్రౌడ్ ఫండింగ్ అయితే అందరూ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అనే లెక్క లేకుండా ప్రతి ఒక్కరైతే హెల్ప్ చేస్తున్నారు. దానికి చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు లిటిల్ కృష్ణ విషయంలో నాకు అదే అనిపిస్తుంది. ఏంటంటే సో అందరూ అంటారుగా, సో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని. సో లిటిల్ కృష్ణ విషయంలో నాకు తర్వాత ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఏంటంటే అందరూ హెల్ప్ చేయి కలిపి, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్, సో లెక్క లేకుండా చిన్న పిల్లవాడు కూడా తన కూడబెట్టుకున్న డబ్బులు ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టి మరీ ఇస్తున్నాడంటే డొనేషన్స్. ఆలోచించండి ఒకసారి. సో ఇది ఎంతవరకు జరుగుతుంది? సో ఇప్పుడు మాత్రం లిటిల్ కృష్ణని కాపాడేస్తాం. ఎవరైతే పిల్లలు ఉన్నారో, సో మనకు తెలిసిన 4-5 మంది పిల్లలే వీళ్ళైతే, తెలియకుండా ఎస్ఎంఏతో ఇంకెంతమంది బాధపడుతున్నారు, రైట్? సో ఒకసారి థింక్ చేయండి. సో ఇది గవర్నమెంట్ దీనికి ఏం చేయలేదా? సో ఎంతమంది దీంతో బాధపడాలి? సో ఎంతమంది పబ్లిక్ అనేది ఇబ్బందులు పడాలి?
సో దీంతో ఇప్పుడు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటారు. బట్ నేను కాపాడనీకి అందరూ ట్రై చేస్తున్నారు చేయి వేసి. పేరెంట్స్ ఏదైతే ప్రాబ్లం వాళ్ళ మనసులో బాధపడుతున్నారో ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు వాళ్ళకైతే మనశ్శాంతి ఉండదు. ప్రతిరోజు వాళ్ళు దాని గురించి ఆలోచిస్తుంటారు, అదే మైండ్లో ఉంటుంది. పిల్లలు పుట్టినప్పటి నుంచి పుట్టిన 1 నెల 2 నెలల్లోగానే వీళ్ళకి ప్రాబ్లం వచ్చిందని చెప్పి తెలిస్తే ఆ తల్లిదండ్రులు ఎట్లుంటారో ఒకసారి ఆలోచించండి. ఎలా బతికించుకోవాలి. సో ఆ రోజు మనీ అన్న ర్యాపిడో బుక్ చేసినాడు. అన్న కథ ఏంటంటే ర్యాపిడోలో డబ్బులు సంపాదించినాడు, తర్వాత కొత్త బైక్ తీసుకున్నాడు. కొత్త బైక్లో ఫస్ట్ రైడ్ అన్న వీడియోలో చూసినాను, ఎవరు బుక్ చేసి ఉంటారని చెప్పి వీడియో కూడా చేశాడు అన్న. సో ఫస్ట్ టైమే లిటిల్ కృష్ణ ఎక్కినాడు అనమాట. సో అక్కడ తెలిసింది తనకి ఎస్ఎంఏని, ఇంటికి వెళ్ళాడు, రిపోర్ట్స్ చూశాడు. సో తన నుంచి మన నవీన్ రామ్సింగ్ అన్నకైతే షేర్ చేశారు, అన్న హెల్ప్ చేశాడు. అక్కడి నుంచి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అందరూ అయితే చేశారు. సో ఇలాగ చిన్న ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చేయి కలిపారు. ఇప్పటి వరకు అయితే 6.5 కోట్లు దాటిచ్చారు మొత్తం ఫండింగ్. సో ఇంకా రిమైనింగ్ అయితే 2.5 కోట్లు అయితే కావాల్సి ఉంది. బాబుని అయితే బతికిచ్చేస్తాం, పక్కా అది అవుతుంది. బాబు అయితే బతుకుతారు. సో ట్రీట్మెంట్ అయితే అందుతుంది, 9 crores ఏదైతే ఇంజెక్షన్ ఉంటుందో. బట్ రిమైనింగ్ పీపుల్స్ అంటే పిల్లలు ఎవరైతే మనకి తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో ఇంకా మనకి రీచ్ ఉండవు, బట్ వాళ్ళు సఫరింగ్ ఫ్రమ్ SMA. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇలాగ అందరికీ ఫండింగ్ చేయగలరా? సో దీని గురించి గవర్నమెంట్ అయితే ఆలోచించాలి. సో ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో స్కీమ్స్ ఉన్నాయో పిల్లలకి ఆ స్కీమ్స్ తీసుకొచ్చారు. విద్యార్థి ఏంటది అమ్మ దీవెన అని. సో పిల్లలకి ఇస్తున్నారు, తర్వాత ఫీజు రింబర్స్మెంట్ కాలేజీలకి ఇస్తున్నారు, తర్వాత పెన్షన్ ఇస్తున్నారు, పెద్దవాళ్ళకి ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు, రైట్. సో మళ్ళీ తర్వాత ఇంకోటి బస్సులు ఇస్తున్నారు లేడీస్ అందరికీ ఫ్రీ అని ఈ స్కీమ్. సో వీటన్నిటిలో కూడా ఈ స్కీమ్స్ లాగా ఇంకొక స్కీమ్ పిల్లలకి ఎందుకు తీసుకురాలేదు, బేబీస్కి, SMA ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి. సో పేరెంట్స్ దీని నుంచి బాధ నుంచి బయటపడాలంటే ఎవరికి బడ్డెన్గా అనిపించకూడదంటే ఖచ్చితంగా చేయాలి. సో ఈ స్కీమ్ అయితే ఖచ్చితంగా తీసుకురావాలి. దీని నుంచి అయితే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ సో దీని గురించి వీడియో పక్కా చేయండి. సో స్కీమ్ గురించి పక్కా అయితే గవర్నమెంట్ తీసుకురావాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ దీని గురించి వీడియో తప్పకుండా చేయండి. దీంట్లో మీకు తెలిసిన పాయింట్స్, నచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, నేను మాట్లాడింది ఏదైనా తప్పు అనిపించినా కామెంట్లో అయితే చెప్పండి. సో నేనేంటంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేస్తే ఆ బాధ అనేది అర్థమవుతుందన్నమాట. సో అక్కడ నేను థింక్ చేశాను. తర్వాత ఇంకా రామ్ సింగ్ అన్న అయితే చాలా గ్రేట్. ఒకసారి అన్న వీడియోస్ చూడండి. సో ప్రతి ఒక్క వీడియోలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లం ఉన్న ప్రతి చోట అన్న అయితే భుజం తట్టుతుంటాడు, నేనున్నానని చెప్పి. అన్న వీడియోస్ చూస్తే నైట్ అయితే నిద్ర కూడా రాదు, ఒకసారి ఆలోచించండి, అలా ఉంటాయన్నమాట. ఇంకా మనీ అన్న కూడా చాలా గ్రేట్. ఏదైతే బాబుకి ఇంకా మనీ రాలేదు అని చెప్పి అన్న కొన్న పల్సర్ కొత్త బండి కూడా అమ్మేశారు అన్న, సో ట్రీట్మెంట్ కోసం. సో ఇలా చేయి కలిపి పిల్లల్ని అయితే కాపాడుతున్నారు. బట్ గవర్నమెంట్ దిగొచ్చి ఫ్రీ స్కీమ్ తీసుకొచ్చి పిల్లలకి ట్రీట్మెంట్ అందితే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు కాదు, ఇంకా ఫర్దర్గా ఎవరికైనా SMA డిసీజెస్ వస్తే వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అందాలిగా. సో ఇప్పటికి మాత్రం మనం ఆలోచిస్తే ఫండింగ్ గురించి సరిపోదు. సరే, హోప్ ఇలాంటి SMA డిసీజెస్ పిల్లలకి రాకూడదని అనుకున్నాం. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే సో ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో SMA గురించి థింక్ చేయండి. అలాగే ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో చూసి అందరూ SMAతో బాధపడుతున్న పిల్లలందరికీ హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇన్స్టాగ్రామ్ వల్లనే ఇదంతా కాబట్టి సో ఇన్స్టాగ్రామ్ కూడా స్పెషల్ థ్యాంక్స్ మనమందరూ అయితే చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా గవర్నమెంట్ దీని గురించి యాక్షన్ తీసుకొని వస్తుందని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.